మంత్రి గారు సమాధానం ఇచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓం బిర్లా గారు ఈ అంశంతో ఇంతటితో క్లోజ్ చేసేయండి, ఇంకా మనం నెక్స్ట్ అంశంకి వెళ్తున్నాము, సో ఇక నీటి మీద చర్చ ఉండదు అని ప్రకటించేశారు. అంటే ఆయన ప్రకటిస్తూనే కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో అనేకమైన ప్రభుత్వాలు ఉన్నాయి, అనేకమైన సందర్భాల్లో అనేకమైన ప్రభుత్వాలలో నీట్ అనే కాదు అనేక పేపర్లు లీక్ అయిన సందర్భాలను మనం చూసినాం. సో దీన్ని అంత రాద్ధాంతం చేయొద్దనే వ్యాఖ్య కూడా చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలంటే ఎడ్యుకేషన్ వ్యవస్థను పూర్తిగా రోజు రోజుకు ప్రభుత్వాలు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ అనే కాదు ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థ లోపల కింది నుంచి మనం ప్రయత్నం చేస్తే కింది కుటుంబాలు అందామా కులాలు అందామా ఏదైనా కూడా దేవాలంటే ఇంకా చిన్న గౌరవంగా ఉంటుంది. ఒక పేదవాడు చదువుకుంటే రేపు తను క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. పేదవాడికి చదివే లేకపోతే క్వశ్చన్ చేయాల్సిన అవసరం, ఏ అసంఘటిత కార్మికులలో ఆధార్ కార్డు లేదా లేదనుకుంటే ఏ బిలో పవర్టీ లైన్లోనూ ఉంటే రేషన్ కార్డు కోసం కొట్టుకునే విధంగా ఉండాలనుకుంటున్నాయి ఈ ప్రభుత్వాలు అనే దాన్ని ఇప్పుడు ఈ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దీంట్లో స్పష్టత ఏంటంటే ధర్మేంద్ర ప్రధానికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉన్న లోపాలు ఉన్నాయా లేవా అది ఫస్ట్ అది తెలుసారు. ఒకవేళ ఉన్నప్పుడు నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన విధానం లోపల తప్పు ఉందా లేదా, తప్పు ఉందని చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రపంచం లోపల ఇంతవరకు అనేక ఎగ్జామ్స్ జరిగినవి ఒకే ర్యాంకు కోసము ఒక 67 మందికి ఎవరికి రాలేదు, ఒకే ర్యాంకు సేమ్ యాజ్యుల్ ర్యాంక్. అంటే ఈరోజు ఒక నీట్ ఎగ్జామినేషన్ మీద డౌట్ కాదు, ఇది యావత్ ఎగ్జామినేషన్ సిస్టమ్ మీద ఈరోజు డౌట్ ఏర్పడే స్థితికి వచ్చింది. యావత్ ఎగ్జామినేషన్ సిస్టమ్ మీద అంటే ఈ సిస్టమ్ అనే లోపల చదువుకుంటే నిజంగా సిన్సియర్గా చదువుకున్నవాడు కాపీ కొట్టి రాస్తూ ఉంటే ఏముంది. దీంతో పాటు నిన్న కాక మొన్న ఒక డాక్టరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతురు ఒక ఐఏఎస్గా అయింది, ఐఏఎస్ ఆమె ట్రైనింగ్ ఐఏఎస్, ఆమె ముందు మొన్న జరిగిన విషయాలు చూస్తున్నాం. అంటే ఈరోజు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ మీద కూడా డౌట్ వచ్చేస్తుంది. అంటే ఈరోజు దేని మీద అంటే సక్రమంగా ఏ ఎగ్జామినేషన్ కూడా ప్రాపర్గా రావటం లేదు. ఇది పూర్తి స్థాయి లోపల ఇది ఒక మోసపూరితమైన విషయాలే ఉన్నవి అనే విధంగా ఆ డౌట్ సామాన్యుడికి వస్తుంది. అంటే కళ్ళ ముందు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ లోపల ఎలాంటి మోసం ఉందన్న విషయాన్ని మన కళ్ళ ముందు పూణే విషయం చూసాము. ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్, నేను బేసికలీ ఒక మెడికల్ డాక్టర్ని, ఒక ఎగ్జామినేషన్ ఎంసెట్ రాసేటప్పుడు ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. నీట్ని ఎలా కండక్ట్ చేస్తారో నాకు కూడా బాగా తెలుసు. యూపీఎస్ కూడా నేను ఎగ్జామ్ అపియర్ అయినా యూపీఎస్ ఎట్లా రాస్తారో కూడా తెలుసు. మరి ఇంత చేసిన తర్వాత మాలాంటి వాళ్ళము టీచర్ చదువుకొని రాయాలనుకునే అనేక మంది భారతదేశం లోపల ఇలా ఎవడు ఉంటే వాడు కొట్టుకెళ్ళిపోతూ ఉంటే ఈ ఎగ్జామ్ ఎందుకు రాయటం, పనిచేసుకుని సరిపోద్ది కదా. అంటే ఎవడు పని చేసుకుంటున్నాడు అనేది ప్రధాన అంశం. ఈ 67 మంది లోపల ఎవడైనా నిరుపేద ఉన్నాడా, నిరక్షరాస్యుల కుటుంబంలో ఉన్నదా, వాళ్ళు ఏ కుటుంబం నుంచి వచ్చిండ్రు, వాళ్ళ స్థితిగతులు ఏంది అనేది పరిశీలన చేస్తే దాంట్లోపల ప్రతి ఒక్కడు కూడా మల్టీ మిలియనీర్కి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు. ఎవడో నిరుపేద కాదు వాళ్ళు. హయ్యర్గా వాళ్ళకు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం కోసం ఎవడో నిరుపేద నుంచి వచ్చినప్పుడు మరి వాళ్ళకు సీట్లు రావే. ఇలా దీనికోకుండా బీజేపీ ఏం చెప్తుందంటే ఇట్లా కాదు, మీ దాంట్లో జరిగింది కదా, అఖిలేష్ ఉన్నప్పుడు జరిగింది కదా, లేకపోతే ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా జరిగింది కదా, లేకపోతే ఇంకో అంశం జరిగిందన్న రేపు కేసీఆర్ ఉంటుంది అదే అనేటోళ్ళు. అక్కడ కేసీఆర్ లేకపోవడం కనుక వాళ్ళు బతికిపోయింది కానీ కేసీఆర్ నీ దగ్గర ఏమన్నా అంటే ఇక్కడ విషయం ఏంటంటే తప్పులు జరుగుతున్నప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకోవాలని లేదు. మేము తప్పులు చేస్తున్నామని చెప్పుకుంటూ మీరు కూడా తప్పు చేశారు కదా అని దాన్ని మీరు తప్పు చేస్తున్నామని డైరెక్ట్గా చెప్తున్నట్టే కదా. ఇది ఇప్పుడు కన్సెషన్ స్టేట్మెంట్ అదే కదా. ఈరోజు ఒక ఎడ్యుకేషన్ మినిస్టరు తప్పును మా తప్పు లేదు అని చెప్పడం లేదు, ఆయన మీరు కూడా తప్పు చేసిందని చెప్తున్నాడు. ఇది మనం గమనించాల్సిన విషయం. అంటే మీరు కూడా తప్పు చేశారు, మరి ఆ తప్పు సంగతి ఏందని అడుగుతున్నాడు తప్పితే మేము ఎలాంటి తప్పు లేదు. చాలా నీట్గా ఉంది ఎగ్జాము, నీట్ ఎగ్జాము చాలా నీట్గా ఉందని మా చెప్పలేక ఎందుకు పోతున్నాడు. ఈ అంశాలన్నీ చూసిన తర్వాత విద్యార్థులు మానసికంగా ఎలాంటి ఆందోళన పడతారో చదువుకున్న వాళ్ళు. డబ్బులున్న వాడికి ఏమవుతుందంటే సర్టిఫికేట్ కొనుక్కుంటున్నారు.
అంటే ఇక్కడ కాలేజీలో సీటు కొంటున్నాడు, ఎంసెట్లో ర్యాంకు కొంటున్నాడు, నీట్లో ర్యాంక్ కొంటున్నాడు, రేపు హాస్పిటల్కో లేకపోతే ఇంజనీర్కో పోయి చేసి ఆ సర్టిఫికెట్ని కొంటాడు, రేపు జనం మీద పడి ప్రాణాలు తీసుకుంటాడు. ఇట్లాంటి డాక్టర్ల దగ్గరికి మోడీ ప్రభుత్వంలో ఉండే నాయకులు పోయి ట్రీట్మెంట్ తీసుకుంటారా? ఇంకా ఏం అక్కర్లేదు. ఇక్కడ కేసీఆర్ ఏం చెప్పిండంటే, నేను బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్ చేసినాడు, కానీ ఏ ఒక్కడు గవర్నమెంట్ హాస్పిటల్కి కరోనాలో పోలేదు, ఏ ఒక్కడు పోలేదు. నేను ఒక్కనే పోయిన గాంధీ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకున్నాను కరోనా అటాక్ అయిన తర్వాత. ఏ ఒక్కడు రాలేదు, అందరు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లోనే పోయింది. మరి అరే మీకు దమ్మున్నది, మీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మీరెందుకు రాలరాబోయ్ అంటే వాళ్ళు రారంట. అంటే ఇక్కడనే ఇదే విషయాన్ని బీజేపీ నాయకులందరికీ ఈ డాక్టర్ల చెప్పిన ట్రీట్మెంట్ ఇప్పిస్తే తీసుకుంటారా? అంటే దీనికి ఎలాంటి ఆన్సర్ ఉండదు. ఇంకా రాహుల్ వీళ్ళకు చాలా క్లియర్గా, చాలా సున్నితంగా, చాలా క్లియర్గా చెప్తుంది. కానీ ఒక్కటే మాట లోపల, ఇలాంటి డాక్టర్ల దగ్గర మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేద్దాం. పోనీ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, అలా ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజ్ లేదు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికే పంపించేద్దాం. జయరామ్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. గాంధీ గారు, ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఎవరు మీ దాంట్లో కూడా